నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మేము ఎక్కడికి రెడీ అయిపోయాం, ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలా అంటే చాలా రోజులు అయిపోయింది అనమాట మేము సినిమాకి వెళ్ళి. సో అందుకే సినిమా ప్లాన్ అయితే వేసాము. ఇప్పుడు సినిమా ప్లాన్ ఎందుకు వేసామంటే, మా వారికి ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయిందనమాట. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది కదా, సో అందుకే వెళ్తున్నాం అనమాట సినిమాకి. మేము ఆల్మోస్ట్ పుష్ప 2 అనుకుంటాం ఆ లాస్ట్ మూవీ థియేటర్లో. అసలు ఈ మధ్య థియేటర్లో మూవీ చూడడమే అవ్వట్లేదు. ఎందుకో మీ అందరికి తెలుసు కదా, అసలు ఓటీటీస్ వచ్చినాక, ఈ వెబ్ సిరీస్ వచ్చినాక అసలు థియేటర్స్కి వెళ్ళడమే చాలా అయిపోయింది. ఎందుకంటే కొన్ని డేస్ ఎలాగో మూవీస్ టీవీలో వచ్చేస్తుంది, ఓటీటీలో వచ్చేస్తుంది కాబట్టి డైరెక్ట్ ఇంట్లోనే హాయిగా కూర్చొని ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు అన్నట్టు అయిపోయింది అనమాట. సో అందుకే థియేటర్ మొహమే చూడట్లేము. ఏదో ఇంకా మా వారి ఫేవరెట్ హీరో ఖచ్చితంగా థియేటర్లో చూస్తే బాగుంటుంది అన్న దాంతో మేమైతే వచ్చాం. మా వారు ఆల్రెడీ ఫస్ట్ డేనే చూసేసాడనమాట, మేమే చూడలేదు. నేత్రకు ఎగ్జామ్స్ ఉండే, అందుకే మేమైతే పోలేదనమాట. సో ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి, పైగా సాటర్డే సండే హాలిడే వచ్చింది కాబట్టి మేమైతే వచ్చేసామన్నమాట. సో సాటర్డే నైట్ మేమైతే ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే అందరం డిన్నర్ చేసి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే ఇంకా అక్కడికి వెళ్తే ఎలాగో పిల్లలు పడుకుంటారు, మళ్ళీ తినమంటే కూడా తినరు ఇంకెక్కడ. సో అందుకే మేము నైట్ ప్లాన్ చేసామన్నమాట. సో మంచిగా ఇంట్లోనే తినేసి హాయిగా వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు థియేటర్లో పడుకుంటే పడుకుంటారు, లేకుంటే ఏదన్నా అన్నట్టు మేమైతే అలా ప్లాన్ చేసామన్నమాట. పిల్లలు ఉంటే ఇలా ప్లాన్ చేసుకుంటేనే బెటర్, లేకుంటే వాళ్ళు బయట ఫుడ్ తినరు, మనల్ని సినిమా చూడనియ్యరు డే టైం అయితే. సో నైట్ టైం అయితే కొంచెం పడుకుంటారు అనమాట. మేమైతే ఆ విధంగా ప్లాన్ చేసి థియేటర్కి అయితే వెళ్ళామన్నమాట. టికెట్స్ అయితే ఈజీగానే దొరికాయండి, ఎందుకంటే మేము స్టార్టింగ్ ఆఫ్టర్ రిలీజ్ అయినాక 2-3 డేస్ తర్వాత వెళ్ళాం కాబట్టి మాకు టికెట్స్ అయితే ఈజీగానే దొరికాయి అనమాట. సో మేమైతే వెళ్ళాము. సినిమా ఎలా ఉంటుంది ఏంటిదని చూడాలి. థియేటర్కి వచ్చాకే మాకు ఒక విషయం తెలిసిందండి. దశావతారాల్లో ఒక అవతారమైన నరసింహస్వామి అవతారంతో ఒక యానిమేటెడ్ మూవీ అయితే వచ్చిందండి. సో నాకైతే ఆ పోస్టర్ చూడగానే షాక్ అయిపోయాను. అబ్బా, ఈ సినిమా వచ్చిందా, ఈ సినిమా టికెట్స్ బుక్ చేసుకుంటే బాగుండేది అని అనిపించింది. సో టికెట్స్ బుక్ చేసింది మా వారు కాబట్టి, మా వారు సినిమా బాగుంది చూద్దాం, హిందూ ధర్మం గురించి సినిమా అనమాట, బాగుంది సినిమా చూడాలి అని చెప్పి టికెట్స్ బుక్ చేశారు. కానీ యాక్చువల్గా ఈ సినిమా ఉందని తెలుసుంటే ఖచ్చితంగా నేను ఈ సినిమాకి వచ్చేదాన్ని, ఈ సినిమాని ప్రిఫర్ చేసేదాన్ని. బట్ చూద్దాం, ఫ్యూచర్లో ఇంకెప్పుడైనా పాసిబుల్ అవుతే చూడాలి పిల్లలతో. ఎందుకంటే పిల్లలకు కూడా ఒక ఐడియా వస్తుంది మన హిందూ ధర్మం గురించి, మన అవతారాలు ఏంటని. ఎందుకంటే చెప్పేదానికన్నా వినేదానికన్నా చూస్తే పిల్లలు బాగా గుర్తుండిపోతుంది కదా. సో ఆ విధంగా పాసిబుల్ అయితే మీరు కూడా ఖచ్చితంగా మీ పిల్లలకు కూడా ఈ సినిమా చూపించండి. సో మేము కూడా ఫ్యూచర్లో చూడాలి, ఖచ్చితంగా ఈ సినిమా చూపించడానికి ట్రై చేస్తాము. ఇప్పటికైతే మా నేత్ర చాలా చాలా అది చేస్తుంది, ఏంటంటే తనకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. సో మేము ఇప్పియట్లేదని వాళ్ళ తమ్మునికి చెప్పి మరి వానికి నేర్పించి ఇద్దరు కలిసి ఏడ్చి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నారండి. సో ఐస్ క్రీమ్ తీసుకుంటారు, అది తింటా ఇది తింటానని తీసుకుంటారు, కానీ అసలు ఏం తినరు అనమాట. థియేటర్ లోపలికి వెళ్ళాక ఆ 2 ఐస్ క్రీమ్ మేమే తినాల్సి వచ్చింది. మా ధన్వీన్ ఐస్ క్రీమ్ నేను, నేత్ర ఐస్ క్రీమ్ మా వారు తినాల్సి వచ్చింది అనమాట. అంతే, ఇది కావాలి అది కావాలని అంటారు కానీ ఏది తినరు పిల్లలు. సో తినకపోవడం కూడా ఒక మంచిదే, తిండి ఐస్ క్రీమ్ తింటే మంచిది, హెల్త్కి మంచిది కాదు కదా. సో మనం ఆ భయంతోనే ఐస్ క్రీమ్ తినిపించము. బట్ వాళ్ళు ఏదో తినాలి, ఏదో కొనాలన్న ఆశ చాలా ఉంటుంది పిల్లలకి. సో మేమైతే ఇప్పించాము. ఒక 2-3 స్పూన్స్ ఏమో తిన్నాడు దాని మీద, తర్వాత అసలు తినలేదనమాట. తర్వాత మేమే తినేసాము మొత్తము. ఇంకా సినిమాకి వస్తే సినిమా అయితే చాలా చాలా మంచిగా అనిపించింది నాకు. అంటే మన ఈ మధ్య హిందూ ధర్మం గురించి, మన దాని గురించి సినిమాలు రావడం నిజంగా చాలా మంచిగా ఉంది. సో ఒక అవేర్నెస్ లాగా ఉంటుంది అనమాట తెలియని వాళ్ళ కోసము. సినిమా అయితే ఓవరాల్గా నాకైతే బాగా నచ్చింది. నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోయి ఉంటుంది, మా ధన్వీన్ చేతిలో ఖచ్చితంగా ఏదో ఒక ట్రక్ కానీ జేసీబీ కానీ ఖచ్చితంగా ఉంటుంది. మేము ఎటు వెళ్ళినా వాని చేతిలో ఖచ్చితంగా ఏదో ఒక టాయ్ అయితే ఉంటుందండి. అది లేకుంటే వానికి అసలు టైం పాస్ అవ్వదనమాట. ఖచ్చితంగా ఒక టాయ్ అయితే ఉండాలి. జేసీబీ కానీ ట్రక్ కానీ ఏదో ఒకటి ఉంటేనే వాడు చాలా హ్యాపీగా, వాళ్ళ మమ్మల్ని సతాయించకుండా కొంచెం వాన్ జోన్లో వాడిని ఉంటూ వాడు ప్లే చేస్తూ ఉంటాడనమాట. సో అందుకే ఖచ్చితంగా వాని చేతిలో ఏదో ఒక ట్రక్ అయితే ఉంటూనే ఉంటుంది. ఇక్కడ కూడా చూసారు కదా, అక్కడ కూర్చొని టేబుల్ పైన కూర్చొని ఆడుకుంటున్నాడు. సో ఎవరిని డిస్టర్బ్ చేయడు, వాడి ఆట వాడింది అనమాట. తింటున్నావు ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ చూపి, నీ ఐస్ క్రీమ్
ఐస్ క్రీమ్ చూపి. బాగుందా? బాగుందా? వావ్ కిందనే ఉంటుంది అది. అయ్యా పడనుకో. బాగుందా? రే రే బాగుందారా? అరే రే రే మంచిగా తీసుకున్నానా? అట్లా అట్లా మంచిగా మెల్ల. బాగుందా? బాగుందా? చో మెల్లగా. ఎట్లుంది? బాగుందా? నైస్. వానికి మంచిగా ఉన్నట్టు. ఓకే 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 నువ్వే. ఓకే నిన్నే తీస్తున్నా. ఆమె తీయాలని, ఆయన్నే తీయాలని. This is stupid. But even a stupid person like me knows that popcorn is not just a movie snack. Chipstick. 4700 BC. Serving popcorn beyond movies. You are the hero of your story. పుష్పక్ని వాడండి స్మార్ట్ గా, పొందండి పొదుపు భారీగా. టీజీఎస్ఆర్టీసీ వారి పుష్పక్ ఎయిర్పోర్ట్ బస్ ఇప్పుడు ప్రతి 15 నిమిషాలకు ఒక బస్. ఇప్పుడు హ్యాపీనా? టీజీఎస్ఆర్టీసీ. Thank you. Hey, we want your సరిగ్గా చూడు. నిద్రలకి లేచింది నేత్ర. ధన్విన్ నువ్వు చూడు ఇక్కడ నిద్రలకి లేచింది ధన్విన్. ఇప్పుడే సినిమా అయిపోయింది. 2 అవుతుంది. 2 అంతేనా? సినిమా అయిపోయింది. 2 అవుతుంది. సో సినిమాకి వచ్చాం మేము. సినిమా అయిపోయింది. నైట్ 2 అవుతుంది. చూడు చూడు. సాటర్డే నైట్ వెళ్ళినాము. సండే మార్నింగ్ వచ్చినాము. అంతేగా. ఒక రోజంతా సినిమా చూసినాం మనం. ఏమండి ఒక రోజంతా సినిమా చూసినామే. అయ్యా నేత్ర మనం సాటర్డే పోయినాక సండే వస్తున్నామేంది థియేటర్లకి? దాని మనం సాటర్డే పోయినాం థియేటర్లకి, సండే వచ్చేసినాం. ఇప్పుడు చూ మాలంతా
సో ఆల్ క్లోజ్డ్, ఆల్ క్లోజ్డ్, ఆల్ క్లోజ్డ్, ఆల్ స్టోర్స్ ఆర్ క్లోజ్డ్. నేత్ర, ఆల్ క్లోజ్డ్, ఆల్ క్లోజ్డ్. సినిమా సో ఈ విధంగా మా సినిమా డేట్ అయితే అయ్యిందనమాట. నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.